6 మంది ముఖ్యమంత్రులు వచ్చారు మనకి రాయలసీమ నుంచి. ఎందుకు ఈ రోజుకి మనకి ముందుకు వెళ్ళలేదు? కర్నూలు జిల్లా నుంచి వాటర్ పైపులు వెళ్తూ ఉంటాయి, కానీ కర్నూలు జిల్లాకు ఆ చుట్టుపక్కల చెరువులు నిండవు. అనంతపురంలో కూడా ఇదే సమస్య. అంటే అక్కడ స్థానిక ఉన్న 4 జిల్లాల్లో కూడా బోల్డెని సమస్యలు ఉన్నాయి. ఎవరైతే బలవంతులో వాళ్ళ పొలాల వైపు నీళ్ళు వెళ్తాయి, అక్కడ పల్లం వైపుకి నీళ్ళు రావు. రాయలసీమకి కావాల్సింది మౌలిక వసతులతో పాటు సాగునీరు కానీ తాగునీరు కానీ ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకునే భాగంగా ఈ పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చాను, ఈ జోలాపురం బ్రిడ్జికి వచ్చాను. వారు కోరుకుంటుంది తాగడానికి నీళ్లు కానీ వ్యవసాయ అవసరాలకి తాగునీరు కానీ కోరుకుంటా ఉన్నారు. నేను ఈ సభాముఖంగా నేను అప్పీల్ చేసుకుంటాను. వెన్నుదన్ను ఉన్న యువ నాయకులు రాయలసీమలోకి రాకపోతే రాయలసీమ కష్టాలు ఎప్పుడు ఇలాగే ఉండిపోతాయి. రాయలసీమ సస్యశ్యామలం అవ్వాలని చెప్పి మనసా వాచా కర్మ నేను కోరుకునేవాడిని. రాయలసీమ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా యువత ఒక సైనికుల్లా తయారవ్వాలి. మీరు ధైర్యంగా బయటకు వచ్చి తిరగాలి, బయటకు వచ్చి మాట్లాడాలి. నేను మీకు అండగా ఉంటానని తెలియజేస్తున్నాను.